గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ గోంగూర బోటి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 80 గ్రాముల ఆయిల్ పోసుకుందామండి. మెంతులు 10 నుంచి 15. మెంతులు అనేది కొంచెం వేపుకోవాలండి, ఎర్ర కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు జీలకర్ర అనేది ఒక 15 గ్రాములు వేసుకున్నామండి. పచ్చిమిరపకాయ చీరకలు 60 గ్రాములు. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందామండి. నేను దాదాపు ఒక 10 కట్టలు గోంగూర వేసాను. ఇది బాగా మగ్గించుకుందామండి. సాల్ట్ ఒక 20 గ్రాములు వేసుకుందామండి. ఇప్పుడు మనకి బాగా మగ్గిపోయింది, ఇలా రావాలన్నమాట గోంగూర చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టేసుకుందాము. ముందుగా 70 గ్రాముల ఆయిల్ పోసుకుందామండి. ముందుగా 15 పచ్చిమిరపకాయలండి. దాంతోపాటు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనకు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 150 గ్రామ్స్ ఎర్రగడ్డలు వేసుకుందాము. బాగా వేసుకోవాలి. ఆనియన్స్ అనేది పింక్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి బాగా నీట్గా. మనం బోటి అనేది క్లీన్ చేసుకొని 7 విజిల్ ఉడికించి పెట్టుకున్నామండి పక్కకి. ఉప్పు పసుపు వేసి ఇప్పుడు వేసుకుందామండి. చిల్లీ పౌడర్ 45 గ్రామ్స్ అండి. ధనియాల పొడి 40 గ్రాములు. గరం మసాలా అండి, స్పెషల్ గరం మసాలా 25 గ్రామ్స్ అండి. ఒక 10 గ్రాములు అంత సాల్ట్ వేసుకున్నామండి. 10 గ్రాముల సాల్ట్ అనేది మసాలా కోసం వేసుకున్నామండి. మసాలాకు కూడా పట్టాలి కాబట్టి ఉప్పు అనేది వేసుకున్నాము. ఇప్పుడు బాగా వేపుకుందామండి ఇది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా వేపుకుందామండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి గోంగూర బోటి అనేది సూపర్గా రెడీ అయిపోయింది. పైన కూడా చూసుకోవచ్చు, ఆయిల్ అనేది పైన లేయర్గా ఫామ్ అయిపోయింది. గుమగుమలాడే గోంగూర బోటి రెడీ అయిపోయిందండి, సూపర్గా వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చిందో. సూపర్గా కుదిరింది, పుల్ల పుల్లగా స్పైసీగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి.